నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మామిడి పొగాకు మద్దతు ధరపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అన్నదాతలకు అండగా నిలబడాలని ఆదేశం. జగన్ రెంటపాలెం పర్యటనలో విషాదం. వాహనం ఢీకొని ఒకరు, తొక్కిసలాటలో మరొకరు మృతి. పరామర్శల పేరుతో జగన్ ప్రజలపై దండయాత్ర చేస్తున్నారు. ధ్వజమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్ శవ రాజకీయాలు మానుకోవాలి. పార్టీ కార్యకర్త చనిపోతే పరామర్శకు ఏడాది పట్టింది. టీడీపీ ప్రజా ప్రతినిధులు, నేతల మండిపాటు. యూనివర్సిటీలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం. యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలన్న కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ. తూర్పు నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తాం. మంగళదాస్ నగర్ లో డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నజీర్, మేయర్ నాని. పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో పొగాకు, మామిడి, కోకో పంటల మద్దతు ధరతో పాటు వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. 53 మిలియన్ కేజీల హెచ్డీ బార్లీ పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. మామిడి పంటలకు సంబంధించి రైతులకు ఎప్పటికప్పుడు పంట ప్రణాళికపై అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడులో పర్యటించారు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో మృతి చెందిన తమ పార్టీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. అయితే గుంటూరు నుండి భారీ ర్యాలీగా వెళుతుండడంలో అపశృతి చోటు చేసుకుంది. లాల్పురం హైవేపై వాహనం ఢీకొనడంతో వెంగళాయపాలెనికి చెందిన సెంగయ్య ప్రమాదానికి గురయ్యాడు. పోలీసులు ఆసుపత్రికి తరలించేలోగా కన్నుమూశాడు. ఇదిలా ఉంటే సత్తెనపల్లి తొక్కిసలాట్లో జయవర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మృత్యువాత పడ్డాడు. జగన్ పర్యటనలో ఇరువురు మృతి చెందడంతో విషాదం నెలకొంది. పార్టీ కార్యకర్త చనిపోయిన సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు రావడం విడ్డూరంగా ఉందని జిల్లా టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. అరండల్పేటలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కోవిల్మూడి రవీంద్ర, మాజీ తెలుగు యువత అధ్యక్షులు అబ్బూరు మల్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయిన తన పార్టీ వ్యక్తి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్కు సంవత్సరం పట్టిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పేందుకే ఇటువంటి పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏదో ఒక హడావిడి చేసి ప్రజల్లోకి వెళ్లాలని జగన్ ప్రయాసపడుతున్నారని మండిపడ్డారు. జగన్ పర్యటనకు ప్రకృతి కూడా సహకరించడం లేదని, అందుకే ఇద్దరు అమాయకులు బలైపోయారని అన్నారు. యోగాంధ్ర కోసం రాష్ట్రానికి ప్రధాని వస్తుంటే దానిని చెడగొట్టేందుకే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా ఇటువంటి ఉపయోగం లేని కార్యక్రమాలు జగన్ మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాజా మాస్టారు, ఓంకార్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతా ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం గుర్తు చేస్తాం. వెళ్ళిన చోటకల్లా కడప నుంచి, కర్నూలు నుంచి జిల్లాల వ్యాప్తంగా ఉన్న తన అన్యాయాలందరినీ పోగు చేసుకొని హల్చల్ చేయటం, గందరగోళం సృష్టించడం, అవసరం అనుకుంటే అక్కడ ఎవరైనా సామాన్య ప్రజలు ఉంటే వాళ్ళ మీద ముసుగోలు పిల్లగా దాడి చేయడం, దాన్ని అడ్డుకోకపోతే పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవడం, అల్టిమేట్గా
ప్రజల్లో తను ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకి మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని ఎలా చెడగొట్టాలనే దుర్బుద్ధితో కుట్రతో ఒక క్రిమినల్ ఆలోచనతో మాత్రమే కనిపిస్తాం. రేపు 21వ తారీఖు యోగాంధ్ర అని ప్రపంచవ్యాప్తంగా యోగాని చేయాలి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యోగాంధ్రగా మార్చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు వస్తుంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఇది యోగాంధ్ర కాదు, స్వర్ణాంధ్ర కాదు, భయాంధ్ర, రౌడీలాంధ్ర, బెట్టింగ్ ఆంధ్ర అని చెప్పి నిరూపించడానికి ఇట్లాంటి పర్యటనలు చేస్తాం. అలాగనే నువ్వు నిజంగా నీతిపరుడు, నీ కార్యకర్తల మధ్య చిత్తశుద్ధి ఉంటే ఇందాక ఏటుకూరు బైపాస్లో ఒక కార్యకర్త పడిపోయాడు. నీ కాన్వాయ్లో నీ వాహనమే అని చెప్తున్నారు అందరూ. అక్కడ ఇందాక మేము వెళ్ళాం అందరం. నీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు జగన్ వాహనం నీకుందని. అయినా నువ్వు కనీసం ఆగలేదు, చూడలేదు, వెళ్ళలేదు. కనీసం నీ కార్యకర్తలు టైంకి హాస్పిటల్ తెచ్చిన ఆ కార్యకర్త బతికేవాడు. నీకే కాడికి దొంగ దండాలు, దొంగ పరామర్శలు ఇవి పెట్టుకుని పోయేవాడికి కార్యకర్తలు పోతే ఉంటే. మాజీ సీఎం జగన్ శవ రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే నజీర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. గుంటూరులో వారు మీడియాతో మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు మృతికి జగన్ కారణం కాదా అని ప్రశ్నించారు. ఈరోజు రౌడీ మూకలతో ప్రయాణం చేస్తూ అడ్డు అదుపు లేకుండా, పోలీసు నియమాలను పాటించకుండా, ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కలుగుతుందనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మదం ఎక్కినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద ఒక సాధారణ వ్యక్తిని యాక్సిడెంట్ చేసి తన కాన్వాయ్తో చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శించకుండా 2 సంవత్సరాల ముందు బెట్టింగ్లో తను గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి బెట్టింగ్ కట్టి చనిపోయిన వ్యక్తికి చనిపోవడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డే దొంగే దొంగ అన్నట్టు పరామర్శకు రావడం చాలా విడ్డూరంగా ఉంది. ఎప్పుడో ఒక బెట్టింగ్లో కొన్ని నెలల క్రిందట జరిగిన ఒక వ్యక్తి ఆత్మహత్యని రాజకీయంగా వాడుకుంటంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు సిద్ధాస్తుడు. దయచేసి ఇట్లాంటి నీచ రాజకీయాలు మానుకొని రాజకీయాల్లో కూడా మీరు ఇంకా పరివర్తన చెంది ఒక మంచి సబ్జెక్టు మీద మీరు కనుక రాజకీయంగా పోరాటం చేస్తే మేము కూడా దానికి గురించి కూడా ఆలోచిస్తాం. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలకు చెందిన సుమారు 8,000 మంది విద్యార్థులు యోగాసనాలు చేశారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఉన్నత విద్యామండలి చైర్మన్ కొత్త మధుమూర్తి, కృష్ణా విశ్వవిద్యాలయం వీసీ రామ్జీ, ఏఎన్యూ వీసీ గంగాధర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ఆసనాలు వేశారు. యోగాను దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో కూడిన జీవనశైలి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జేసీ భార్గవ తేజ అన్నారు. సో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా యోగా అనేది ఒక మంచి ప్రాక్టీస్. సో దీన్ని ఇంకా కూడా అందరిలో అవేర్నెస్ తీసుకొని రావాలి, అందరూ మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ మీద ఫోకస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీన్ని కూడా అంటే మనం ఇట్లాంటి మెగా ప్రోగ్రామ్స్ స్పెసిఫిక్ ప్లేసెస్లో చేయడం ఇట్లాంటిది ఒక అవేర్నెస్ సైడ్ ఉన్నప్పటికీ దీన్ని స్ట్రీమ్ లైన్డ్గా మనము జిల్లాలో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సర్టన్ మాస్టర్ ట్రైనర్స్ అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. తర్వాత ప్రతి సచివాలయం లెవెల్లో కూడా 9 మెంబర్స్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లా దాదాపు మనము 5,000 ట్రైనర్స్కి ఈ యోగాంధ్ర ఈ 1 మంత్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న ఆ సచివాలయం పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళని రిజిస్టర్ చేసి కూడా 3 ఫేజెస్లో ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము. సో దట్ ఈ యోగా అనేది జస్ట్ మనం ఒక 1 డే చేసి వెళ్ళిపోవడానికి కాదు, ఒక హ్యాబిట్ లాగా అందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇట్లా మెగా మొబిలైజేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి, ప్రతి ఇల్లు, ప్రతి ఊరు ఇటువంటి కార్యక్రమంలో ప్రతిదినం పాల్గొని అందరికీ మంచి చేకూర్చేటట్లు మనం సంకేతం అందించడానికి మన ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. దీంతో ప్రతిరోజు మనం ఇటువంటి దినచర్యగా చేసుకొని యోగాని పాటిస్తామని ప్రార్థిస్తున్నాం. జగన్ పరామర్శకు వెళ్లినట్లు లేదని, ప్రజలపై దండయాత్రకు వెళ్లినట్లు ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఏడాది క్రితం బెట్టింగ్ల పిచ్చితో ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు పరామర్శ ఏంటని నిలదీశారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకే జగన్ కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు, ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు రావడం జరిగింది. మరి ఈవేళ మీ కాన్వాయ్ వల్ల ఒకరు చనిపోయారు, మళ్ళీ ఇప్పుడే రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు పరామర్శకి వెళ్ళి మరి ఒకరు చనిపోతారు, మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి మళ్ళీ ఇంకొకసారి వస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు చనిపోతారు. అంటే ఇట్లా చూస్తే అంటే పరామర్శలకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇంత యుద్ధ వాతావరణంలో పోతున్నట్లుగా ఏదో మరి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆ విజువల్స్ కానీ ఆ యొక్క మీడియాలో ఆ ఫ్లెక్సీలు కూడా చూస్తూ ఉంటే అందులో ఒక ఫ్లెక్సీ నిజంగా ఆశ్చర్యం. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప అని నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పి మరి ఈవేళ వాళ్ళు పెట్టుకునేటువంటి ఫ్లెక్సులు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికే వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో కాన్వాయ్కి ముందున్న ప్రైవేటు వాహనం ఢీకొని వెంగళాయపాలెంకు చెందిన వ్యక్తి చనిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఏటుకూరు రోడ్లో వెంగళాయపాలెంకు చెందిన సింగయ్య కారు ఢీకొని మృతి చెందారని చెప్పారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ముందు 15 మీటర్స్ లో అడ్వాన్స్ వెహికల్ వచ్చాయి, టాటా సఫారీ వైట్ కలర్ AP 26CE0001. ఆ వెహికల్ రాక క్రౌడ్ ఉండగా ఈ వ్యక్తి ఏంటంటే దానిపైన పువ్వులు జరగడానికి వచ్చేసి పడిపోయారు. మన చెల్లి సింగయ్య అని చెప్పేసి ప్లంబరింగ్ వర్క్ చేస్తుంటారు, వెంగళాయపాలెం నల్లపాలెం ఉన్న వ్యక్తి ఇంజురీ అయ్యారు. అక్కడ ఇంజరీ అయిన తర్వాత కూడా అక్కడ ఏమి వెహికల్స్ ఆగకుండా వెళ్ళిపోయిన తర్వాత మన పోలీస్ ASI రాజశేఖర్ అక్కడ ఎవరు హైవే పెట్రోల్ చేస్తారో వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసిన అప్పుడే బ్రాడ్ డెడ్ అని చెప్పారు. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ మెరిట్స్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది బట్టి మనం కేసు కూడా రిజిస్టర్ చేస్తాము. దీంట్లో ఏంటంటే మనకి పర్మిషన్ ఇచ్చిన వరకు కాన్వాయ్ ప్లస్ 3 వెహికల్స్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోయినా అన్కంట్రోలబుల్గా అనదర్ ఒక 30-35 వెహికల్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం, తర్వాత ఎండ్ రూట్ లో వస్తున్నప్పుడు ఈ వ్యక్తికి కూడా తగిలి చనిపోవడం అనేది చాలా దురదృష్టం అనేది. దీనిపైన మన కఠిన చర్యలు తీసుకుంటాం. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. మంగళదాస్ నగర్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజీలా, కార్పొరేటర్ పఠాన్ రిహానా ఇతర నాయకులతో కలిసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ భూమి పూజ చేశారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా తాను నివసించే డివిజన్ను కూడా అభివృద్ధి చేసుకోలేకపోయారని ఎమ్మెల్యే నసీర్ విమర్శించారు. స్థానికంగా గత ప్రభుత్వంలో శాసనసభ్యుడు ఉన్నటువంటి వ్యక్తి నివసించేటువంటి ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా కనీస రోడ్లు వేసుకునేటువంటి పరిస్థితులు కూడా గత ప్రభుత్వంలో లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతా ఉంది. సంవత్సర కాలంలోనే దాదాపు ఈ డివిజన్లోనే ఇప్పటికీ 1,80,00,000 రూపాయల పనులు పూర్తి చేయడం జరిగింది. శివారు ప్రాంతం ఉన్నటువంటి మధ్యరాల కాలనీ కానీ, మంగళదాస్ నగర్ కానీ, అలాగే గడ్డిపాడు కానీ, బసవ తారకర కానీ వీటినన్నింటిలో కూడా సీసీ రోడ్లతో, డ్రైన్లతో పాటు అవసరమైనటువంటి పైప్ లైన్లన్నింటి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నగరంలో సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రతి ఒక్క డివిజన్లో కూడా కనీస అవసరాలను గుర్తించి ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం. స్థానికంగా నివసించే మాజీ ఎమ్మెల్యే ఉన్న వార్డులో కూడా కనీసం రోడ్లు కూడా నోచుకునే పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనందరికీ కళ్ళకు కనపడుతుంది. దాన్ని గుంటూరుకి ముఖద్వారంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రాంతం మొత్తం డ్రైనేజీలు, అట్లాగే ప్యూర్ డ్రింకింగ్ వాటర్, రోడ్స్ అని అభివృద్ధి చేసే పదంగా ఈ డివిజన్లో ఈ రోజున 85 లక్షలతో
ఒక రోడ్స్ అన్నీ కూడా ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మాది ఒకటే కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ప్రతి పేదలు ఉండే చోట, బడుగు బలహీన వర్గాలు ఉండే చోట అభివృద్ధి కూడా సమాంతరంగా ఎక్కడైతే భాగ్యవంతులు నివసిస్తున్నారో దాంతోపాటు ధీటుగానే మేము కూడా నగర శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ కట్టుబడి ఉంది. అమరావతి రాజధాని మహిళలను అసభ్యంగా మాట్లాడిన సజ్జలను అరెస్ట్ చేయాలంటూ నేషనల్ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్కు రాజధాని మహిళలు ఫిర్యాదు చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన మహిళా జన్ సున్వాయి కార్యక్రమంలో అమరావతి మహిళలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు మీడియా ప్రతినిధి అమరావతి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. వారిపై మహిళా కమిషన్ కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమరావతి మహిళా రైతులు పాల్గొన్నారు. అంత నిర్దాక్షిణ్యంగా మహిళా రైతుల్ని వాళ్ళు ఏ విధంగా ఆడిపోసుకుంటున్నారో ప్రత్యక్షంగా టీవీ డిబేట్లో పెట్టి సాక్షి ఛానల్ వాళ్ళు అసలు జనాలకు మరి ఏమి చూపించాలనుకుంటున్నారో. మీడియా అనేది అసలు కేవలం మీడియా దేనికండి? ఏదైనా మంచి వార్తలు ప్రజలకి శ్రేయస్కరంగా ఉండాలి, వాళ్ళకి ఏదైనా తెలియజేయడానికి మీడియాని వాడాలండి. అంతేగాని ఇలాంటి నీచపు నికృష్టపు మాటలు వాడటానికి మీడియాని ఉపయోగించొద్దండి. మహిళా రైతులు అసలు మహిళలకు ఇచ్చే గౌరవం ఏంటి? ముందు అమరావతి ప్రాంతంగా తీసేయండి. అసలు మీరు మహిళలకు ఇచ్చే గౌరవం ఏంటండి? అసలు నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు వాయిస్ ఇచ్చి బయటికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో మహిళలు అసలు మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారండి? అసలు తలుపు తీస్తారా? సుప్రీంకోర్టు సైతం మహిళల్ని అమానవీయంగా మాట్లాడకూడదు అని చెప్పింది. కానీ వీళ్ళకి ఎలాంటి హక్కు ఉందండి అలా మాట్లాడటానికి? అమరావతి ప్రాంతం దాని పరిసరాలు అంటారా? 150 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి అంటారా? లెక్కలు ఉంటేనే మేము మాట్లాడతామంటారా? కొంచెమైనా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ వయసు గురించి మాట్లాడారు కాబట్టి అదేదో వాళ్ళకి వచ్చిందని అనుకుంటున్నాం. వచ్చినప్పుడు అలానే మాట్లాడాల్సింది. అంటే మేము ఏమన్నా చెల్లుబాటు అయింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మేము నేలకి ఏదొస్తే అది చేసాం, మాట్లాడాం, చేతలు అలానే ఉండి మాకు సపోర్ట్ చేసే గవర్నమెంట్ అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే వాళ్ళ బుద్ధి అలాంటిది. ఎందుకంటే వాళ్ళని సపోర్ట్ చేసినా వాళ్ళు కూర్చొని మాట్లాడిన దాని ప్రాంతానికి ఎవరైతే ఉన్నారో బాధ్యులు వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు మమ్మల్ని ఒక మాట లేదని బయటకు వచ్చి చెప్పారంటే వాళ్ళు ఏమన్నా. పెండింగ్ లో ఉన్న బాధిత మహిళల ఫిర్యాదులు పరిష్కరించేందుకు నేషనల్ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ జెడ్పీలో మహిళా జన్ సున్వాయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన మహిళా జన్ సున్వాయి కార్యక్రమంలో నేషనల్ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళా కమిషన్ కు పలు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. అవి సత్వరమే పరిష్కరించేందుకు మహిళా జన్ సున్వాయి కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. 2024లో రాష్ట్రంలో మహిళలకు సంబంధించిన 60 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. స్థానిక పోలీసులు సరైన సెషన్లు పెట్టక రాజకీయ ఒత్తిళ్లు కారణంగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. కొన్ని కేసులు అరెస్టులు కూడా చేయలేదని చెప్పారు. ఈ కేసుల్లో ఎక్కువగా గృహహింస, సైబర్ నేరాలు, అత్యాచారం కేసులు నమోదయ్యాయన్నారు. బయటకు రాలేని బాధిత మహిళల సమస్యలను వర్చువల్ విధానంలో పరిష్కరిస్తామని చెప్పారు. గత మహిళా కమిషన్ రాజధాని మహిళా రైతులను కలిసేందుకు కూడా ఇష్టపడలేదని విమర్శించారు. బాధిత మహిళలకు న్యాయం చేసే వరకు మహిళా కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, బాధిత మహిళలు పాల్గొన్నారు. They have initiated a Jan Sunwai because we have several complaints since few years from different districts of Andhra Pradesh, from which we have selected 60 cases of the year 2024 and 25, and few more walk-in cases also has been selected for hearing today. Along with the investigating officers, nodal officers, our DALSA advocates, State Commission chairperson, and other social welfare, everyone interested, the case will be given hearing, and accordingly the recommendations and other part will be done and the case will be solved. This is 7 districts have already selected for this because districts are too far. All victims are not possible. It is not possible for them to attend physically. Few of them will be joining virtually. 5 years ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే మనం వెళ్ళటం జరిగింది, కానీ అప్పుడు న్యాయం జరగలేదు. అందరం కూడా చూసాం. అక్కడి నుంచి ఎవరో వచ్చినా కూడా అప్పుడు విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో రైతులు విక్టిమ్స్ వాళ్ళ మాటలు కూడా వినలేదు. జస్ట్ అఫీషియల్స్తో మాట్లాడి వెళ్ళిపోయారు. కనీసం రైతుల్ని శిబిరాల దగ్గర విజిట్ చేయమన్నా కూడా రెఫ్యూజ్ చేశారు, కార్ దిగమని చెప్పి. సో డెఫినెట్లీ అవి ఇప్పుడు రీసెంట్గా ఏదైతే జరుగుతున్నాయో ఒక 3-4 రోజుల నుంచి ఏదైతే అంటున్నారో వాళ్ళని, అవి కూడా ఆల్రెడీ మేడంకి మెన్షన్ చేశాము. ఆ ఇష్యూస్ నిన్న కూడా అడిగితే చెప్పారు, అది ఆల్రెడీ సుమోటోగా తీసుకున్నాము. ముఖ్యంగా
మానం మీద అనే మాట అది చాలా తప్పుడు మాట. తిండి లేకుండా ఉంటారు, డబ్బులు లేకుండా ఉంటారు, చదువు లేకుండా ఉండగలరు, కానీ ఇలాంటి అవమానం అనేది ఏ మహిళ భరించలేదు. అది తప్పు. సో తప్పకుండా దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు. అవన్నీ కూడా ఇప్పుడు ఏవైతే పాత కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మేము కొంచెం రీఓపెన్ చేయించి కమిషన్ నుంచి న్యాయం జరిగేలాగా చూస్తాం. అతి తక్కువ ఖర్చుతోనే కాళ్లు చేతులు కట్ అయిన వారికి ఆపరేషన్లు చేసి అతికిస్తున్నామని విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బిందేష్ తెలిపారు. ఓల్డ్ క్లబ్ రోడ్లోని విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ బిందేష్ మాట్లాడారు. ప్రమాదవశాత్తు కాళ్లు చేతులు కట్టయిన వారికి మైక్రో సర్జరీ చేసి అతికిస్తున్నామని చెప్పారు. కట్టయిన అవయవాలను సెలైన్ వాటర్లో పెట్టి ఐస్ బాక్స్ లో ఆసుపత్రికి 6 గంటల్లోపు తరలిస్తే మైక్రో సర్జరీ ద్వారా అతికిస్తామని అన్నారు. చేతులు కాళ్లు కట్టయిన 4గురికి విజయవంతంగా ఆపరేషన్ చేశామని తెలిపారు. ఈ వైద్యాన్ని ఎన్టీఆర్ వైద్య సేవలో చేరిస్తే ఉచితంగా పేదలకు ఆపరేషన్ చేయవచ్చని చెప్పారు. నేను ఎఫ్ఎన్బి హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ అంటే ఏంటి, మనము నరాలు కలిపే ఆపరేషన్ చేసే డాక్టర్ని. గుంటూరులో ఈ పద్ధతి ఇప్పుడు దాకా లేదు. కోవిడ్ తర్వాత ఈ హాస్పిటల్ మొదలుపెట్టాము. ఈ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే తెగిపోయిన చేతులు కాలు ఏమైనా ఉంటాయి అంటే దాన్ని కలిపే రకం. రెండోది షుగర్ వల్ల కాలు కుళ్ళిపోయే షుగర్లు వల్ల దానికి సరిచేసే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాము. బ్రేకియల్ ప్లెక్సెస్ అంటాం. అంటే ఏంటి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ చాలాసార్లు నరాలు కట్ అయిపోతాయి. ఆ నరాలు కట్ అయ్యే పద్ధతి కూడా మేము చేస్తున్నాం. ఇవన్నీ ఎంత సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్లు అన్నీ కూడా ఇప్పుడు వరకు గుంటూరులో లేకుండేసరికి మేము ఈ ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఈ 6 నుంచి 10 గంటల వరకు లోపల మనం ఈ కాలు చేతులు కానీ మనము అతికించగలుగుతాము అంటే అది సక్సెస్ రేట్ చాలా పెరిగిపోతాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి మరో ముందడుగు పడింది. అమరావతిలో 2 కీలకమైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయం, అక్కడ పనిచేసే ఉద్యోగులకు గృహ సముదాయం నిర్మించాలని నిర్ణయించింది. ఈ 2 ప్రాజెక్టులను 2787 కోట్లతో చేపట్టనుంది. వాటిలో ఉమ్మడి కేంద్ర సచివాలయానికి 1458 కోట్లు, ఉద్యోగుల నివాస సముదాయానికి 1329 కోట్లు వెచ్చించనుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేసిన ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ 2 ప్రాజెక్టులను కేంద్ర ప్రజా పనుల విభాగం సిపిడబ్ల్యూడి చేపడుతుంది. ఉమ్మడి కేంద్ర సచివాలయ నిర్మాణం కోసం 2018లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధానిలో సిపిడబ్ల్యూడికి 22.53 ఎకరాలు కేటాయించింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో 5.53 ఎకరాలు, దానికి వెలుపల 17 ఎకరాలు ఇచ్చింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతిపై కక్షగట్టి ఎక్కడి పనులు అక్కడ నిలిపివేసింది. ఒక పక్క జగన్ ప్రభుత్వం 3 రాజధానులంటూ 3 ముక్కలాటకు దిగటంతో పాటు దాన్ని సవాల్ చేస్తూ కోర్టులో కేసు నడుస్తుండటంతో అమరావతిలో నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. 2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరిగి ఆ 2 ప్రాజెక్టులని పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని బీజేపీ నేత దర్శనపు శ్రీనివాస్ అన్నారు. గత ప్రభుత్వంలో తిరుమల వెళ్లే భక్తులు అనేక ఇబ్బందులకు గురయ్యేవారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. సామాన్య భక్తులు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకునేలా ప్రస్తుతం పాలక మండలి చర్యలు తీసుకుంటుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపుగా 1,00,000 మంది భక్తులు ఉన్నా కానీ వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం క్యూ లైన్లో ఉన్న ప్రతి భక్తుడికి అన్ని సౌకర్యాలు, భోజన వ్యవస్థ కానీ, మంచినీరు కానీ, పాలు కానీ, మెడిసిన్ కానీ, వారికి రవాణా వ్యవస్థ కానీ అన్నీ కూడా చాలా చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏర్పాటు చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలకి ప్రజలు భయపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ రథసారథి పురంధేశ్వరి గారికి, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానంలో
1,00,000 మంది భక్తులు వచ్చినా కానీ వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వారి ప్రచారాలను నమ్మొద్దు. కూటమి ప్రభుత్వం ప్రతి భక్తుడి యొక్క సేవే వారికి ముఖ్యంగా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.